మనందరం స్కూల్లో చదువుకున్నాం కదా. ప్రతి ఒక్కరికి స్కూల్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ స్కూల్ లవ్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, లవ్ చేసుకుని ఇద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు. పక్కా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా అయిపోద్ది అనుకుంటారు. మీన్ వైల్ బయాలజీ మేడం స్కిప్పింగ్ రిప్రొడక్షన్ చాప్టర్స్. పెళ్ళి వద్దు, ఓకే, తర్వాత ఏంటి ఇది తెలీదు. పెళ్ళి అయితే అయిపోద్ది పక్కా. స్పీడ్ ఉంటారు చిన్నప్పుడు. ఒకరోజు ఎగ్జామ్ వచ్చింది, ఇంగ్లీష్ ఎగ్జామ్. మనందరికీ చిన్నప్పుడు ఒకటి నేర్పిస్తాడు, దేనికి పనికిరాంది ఒకటి నేర్పిస్తాడు. ఏంటో తెలుసా? లెటర్ రైటింగ్. అందులో ఫార్మల్ ఓకే పనికి రావచ్చు, లేకపోతే ఇంజనీర్కో లేకపోతే ఐఏఎస్కో ఎవరికైనా రాస్తారంటే సబ్ అని పెట్టి రాస్తాం. ఇన్ఫార్మల్ లెటర్స్ ఇదెందుకో నాకు అర్థం కాదు. రైట్ ఏ లెటర్ టు యువర్ ఇమాజినరీ ఫ్రెండ్. ఇంతకన్నా ఎరుపుగతం ఏమైనా ఉంటుందా? మీరే చెప్పండి. స్కిజోఫ్రెనియా అంటారు. బేసిక్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ప్లాట్ ఇది. ఎవరు ఉండరు ఇమాజినరీ ఫ్రెండ్. రైట్ ఏ లెటర్ టు యువర్ ఇమాజినరీ ఫ్రెండ్ కన్విన్సింగ్ హిమ్. ఆడే లేడంటే ఆయన ఇప్పుడు కన్విన్స్ చేయాలంటే ఇదే పిచ్చుతాను రా బాబు. కన్విన్సింగ్ హిమ్ ఆర్ హర్ టు కమ్ టు యువర్ హోమ్ టౌన్. మా ఇంట్లో నేనే ఉండను, నాకే భయం మా డాడీ ఎప్పుడు వస్తాడో కొడతాడో అని. అలాంటి ఈంటి తీసుకెళ్ళమంటున్నారు. సరే వచ్చిందిలే ఛాన్స్ అని చెప్పి మనం రాసాం లెటరు. రైట్ లెటర్ టు యువర్ ఇమాజినరీ ఫ్రెండ్ టెల్లింగ్ హర్ హౌ మచ్ యూ మిస్డ్ హిమ్ ఆర్ హర్ ఆన్ యువర్ బర్త్డే. ఇది మనకు వచ్చిన లెటరు. జనరల్గా ఎర్ర రాస్తారు అబ్బాయిలు, డియర్ రాము, డియర్ రమేష్, డియర్ రాజు ఇట్లా ఉంటుంది. మనం గీతిక డార్లింగ్ అని పెట్టాం. క్లాసులో గీతిక ఉంది, ఊరికే సరదాగా చిపడేద్దాం అని చెప్పి గీతిక డార్లింగ్ అని పెట్టాం. పెట్టి నార్మల్ ఫార్మాట్ అయితే సేమ్. అందరి పేపర్లు ఇచ్చేసింది మేడం, నా తప్ప. నేను రాశాను, అక్కడ ఒక్క పేపరే ఉంది, అది ఇవ్వట్లా. నేను వెళ్ళి అడగలేను. మేడం మై పేపర్ అనగానే ఏమవుతుంది నాకు తెలుసు. నేను ఇలా కిందకి వెళ్ళిపోయాను, డస్క్ కిందకి, నేను ఈరోజు రాలేదు అన్నట్టు. తర్వాత గీతిక అని పిలిచింది. ఊడి అమ్మ తీయలేదు పిలుస్తుంది రా బాబు. పేపర్ కూడా దాంది కదా. ఎస్ మేడం అని తెలిపోయింది. అప్పటికి నేను కింద నుంచి చూస్తున్నాను అలాగే ఏం జరుగుతుందని. సేపు ఏం మాట్లాడుకున్నది, చీ అని అరిసింది గీతిక. అయిపోయింది, నా పని అయిపోయింది అన్నాను. అమర్ అమర్ మేడం ఎక్కడున్నారా నువ్వు అంటే, మేడం బుక్ పడిపోయిందంటే, నువ్వులే. వచ్చిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఏమనుకుంటున్నారు నువ్వు అంటే, మీరే కదా మేడం ఇమాజినరీ ఫ్రెండ్ అని చెప్పావు, ఈ పిల్ల ఉంది, నువ్వు ఎలా రాస్తావు అని చెప్పి ఊకే గొడవ పడేసుకుంది. ఈ రకంగా ఎలా ఉంటే, ప్రతి స్కూల్లో మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు. మమ్మీస్ చెప్తూ ఉంటారు పిల్లలకి, చెడ్డ వాళ్ళతో తిరగకూడదు నాన్న, నాశనం చేసేస్తారు, జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ చెడ్డోడు మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. వాడి వల్లే మన జీవితం నాశనం అయిపోద్ది. వాడు క్వశ్చన్స్ కూడా అడిగి, అరే హెచ్పి ఏంటో తెలుసా అంటాడు డైరెక్ట్గా వచ్చి. అప్పటికి నీకేం తెలీదు, చాలా చిన్నపిల్లడివి నువ్వు. ఉంటారు, పక్కా ఉంటారు. ఆ జీవితంలో కూడా ఒకడున్నాడు యదవ, వాడి పేరు రవి. సరే అని చెప్పా, అరే మేడం ఇలా స్టాఫ్ రూమ్ పిలిచిందిరా అంటే, ఏంటి మరి గీతిక ఏమంటుంది అన్నాడు. ఓరే బాబు మేడం పిచ్చి కుక్కనట్టు కొట్టినట్టు కొట్టిందిరా అంటే, గీతిక మాత్రం నేను లవ్ చేస్తుందిరా అన్నాడు. నాకు తెలుసు అది చీ అంది, నేను ఎవరైనా లవ్ చేస్తారని కూడా ఉంది. సరే ఈడి వర్డిక్ట్ ఏంటో విందామని చెప్పి, నీకు ఎలా తెలుసు అంటే, అరే అది నిన్నే చూస్తూ ఉంటుందిరా అని. సప్పని తిరిగా చూడలేదు. తర్వాత రెండో రోజు వచ్చి, అరే ఇంగ్లీష్ మేడం నేను కొట్టింది కదా అన్నాడు. అవునరా ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మేడంకి పీటీ సార్కి లింక్ పెట్టేద్దాం రా. నువ్వు పెట్టడం ఏంట్రా, అసలు నువ్వెవడు వాళ్ళు ఎదురుకే పెట్టడానికి, మొత్తం క్లాస్ ఏంటి స్కూల్ అంతా వ్యాపించేయాలి అన్నాడు. పించ్ అయితే నాకు సంబంధం లేదు, ఇలాంటి దాంట్లో లాక్క అసలే మేడం నన్ను కొట్టిందంటే, ఇది వెళ్ళి గీతికకి చెప్పేవాడు. పీటీ సార్ ఆ ఇంగ్లీష్ మేడంతో, ఏంటి
మేడంతో అని చెప్పి వచ్చాడు. ఏం చెప్పారంటే పీటీ సార్ ఇంగ్లీష్ మేడంతో ఇలా అని వచ్చారు. ఫోన్లే మేడం వరకు వెళ్ళలేదు. ఒక్క 5 days తర్వాత ఆడే వచ్చి సారీ రా అన్నాడు. బట్ నీకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నువ్వు మ్యాథ్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యావంట. ఎస్, పర్లేదు, దెబ్బలు నాకు అలవాటే, రాట్ తెలిపోయాను, నా గుడ్ న్యూస్ చెప్పు అన్న. ఎందుకంటే బ్యాడ్ అంత బ్యాడ్ కాదని తెలిసినప్పుడు గుడ్ ఎలాగే నువ్వు గుడ్ అనిపిస్తుంది. నువ్వు ప్రియాంకని లవ్ చేయడం బెటర్ అంట. ప్రియాంక గీతిక ఫ్రెండ్ ఇది. నేను లేదురా, నేను ఇంకెవరిని లవ్ చేయను, గీతికానే అంటే ఓవర్ యాక్షన్ చేయకు, ఆ అమ్మాయి నిల్చో. ప్రతిసారి ఇలాంటి ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే వీడికి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ వీడే క్రియేట్ చేసుకుంటాడు. అర్థమైందా? ఆ ఎంటర్టైన్మెంటే నేను. వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బహుశా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడేమో బోకర్గా. ఇప్పుడు ఏం కనెక్షన్ కట్ అయిపోయింది. అందుకనే అట్లీస్ట్ నేను స్టాండప్ కామెడీ చేయగలుగుతున్నాను. ఆడుతూ ఉంటే ఇంకంతే, కేపీహెచ్పి దగ్గర ఉన్నామండి రాత్రుల పూట. సరే, నేను నాకేం లేదు ఫీలింగ్స్, కానీ ఈడెక్కించాడు హార్మోన్స్. ప్రియాంకని చూడటం మొదలుపెట్టాను నేను కూడా. ఒకరోజు ఏమైందంటే ఎలాగైనా ప్రియాంకకి నీ లవ్ మ్యాటర్ చెప్పాలి అన్నాడు. అరే ఇప్పుడే కాదురా, మేము ఇప్పుడే చూసుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళం, ఇట్ ఈస్ నాట్ రైట్ టైం అని చెప్పాను. దిస్ ఇస్ ద రైట్ టైం అన్నాడు. ఎందుకు అంటే కాంటే చూడు, మ్యాథ్స్ చూడు కరెక్ట్ చేస్తున్నాడు ఒక్కొక్కరిది. ఈ పిల్ల హోంవర్క్ రాయలా, హోంవర్క్ రాయకపోతే ఎందుకు మీరు దేనికి పనికిరాడా, ఈ మాత్రం హోంవర్క్ రాయలేదా, అది అరిసేపటికి ఏడ్చింది. ఎందుకు రాలేదన్న పర్సనల్ రీజన్స్, బయటికి వెళ్ళాను. ఈ అమ్మాయి బయటికి వెళ్ళింది. నువ్వు కూడా రాయలేదని చెప్పి బయటికి వెళ్తే పని అయిపోద్ది అన్నాడు. రాశారా, వాడు మ్యాథ్స్ చూడు దూలు తీర్చేస్తాడు. ఇఫ్ యూ కాంట్ డేర్ దే వోంట్ కేర్ అన్నాడు. అమ్మని అమ్మ ఆటోమేట్ చదివాడు, పక్కైడు ఆటోమేట్ చదివాడు. ఇదేదో డౌట్ వచ్చింది నాకు అప్పుడే. అయినా సరే అని చెప్పి, బికాజ్ ప్రియాంక ఓకే అని చెప్పి, ఇంకెవరు రాయలేదు అంటే నేను లేసా. ఎందుకు రాయలేదు రా అన్నాడు. సరే పర్సనల్ రీజన్ పట్టా కొట్టాడు. ఆ అమ్మాయిని బయటికి పంపను. నేను పర్సనల్ రీజన్ అంటే నన్ను ఎందుకు కొట్టాడు? అప్పుడు నేను 8th క్లాసు, నాకు ఏమీ తెలీదు. పర్సనల్ రీజన్ పట్టా కొట్టి దిగే అనలేదు, టీచర్స్ అలా అన్నారు. బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తున్నా అనమాట. అదేమో దాకట్లేదు. ప్రియాంక వై డిడ్ంట్ యూ రైట్ యువర్ ఎగ్జామ్ హోంవర్క్ అన్నాను. పడిపోయింది. ఇదే జరిగింది అరే అని చెప్పి అమ్మ ఏం పని అవ్వలేదు, లోపల పని అయిపోయిందా అని వచ్చాడు. ఏం అవ్వలేదురా, అమ్మాయి ఏడ్చిందంటే ఏం చేసామని, నేను ఏం చేయలేదు రా, అది ఊరికే ఏడుతుంది, నాకేం అర్థం కావట్లేదు అంటే సరే అని చెప్పి నోట్స్ తీస్తే కరెక్షన్ అయిపోయింది. అదేంట్రా కరెక్షన్ అయిపోయిందంటే మరి నేను రాయలేదు కదా అందుకని కరెక్షన్. ఈ బోగ్గాడు రాయకుండా నీకో మంచి ప్లాన్ ఇస్తానని చెప్పి మ్యాథ్స్ వాడి దగ్గర ఇరుపుకం చేసి, ప్రియాంక దగ్గర పిచ్చిపోకం చేసి, వీడు కరెక్షన్ చేయించుకొని ఆ బుక్ మీద అమర్ అని ఉంటుంది, అది చింపిదింగాడు. బయట లేబుల్ ఉంటుంది, అట్ట పీకేశాడు. సైకోరా కొడుకు వీడు, మోస్ట్ సైకాటిక్ ఫ్రెండ్ వీడు. ఉంటాడు ప్రతి జీవితంలో ఒకడు ఉంటాడు, రవి లాంటాడు. వాడు రవి కాదు. ఒకరోజు ఏమైందంటే దసరా సెలవులు వచ్చినాయి. దసరా సెలవులు లాగానే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళొచ్చు, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ప్రతి క్లాస్కి ఒక మొదనష్టపోడు ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా, ఎగ్జామ్ పేపర్ని 5 సార్లు రాయి, 10 సార్లు, ఆ నోటికి ఏ నెంబర్ వస్తే చెప్పే 69 times రాయి. వాడి ఇష్టం, వాడిదే పోయింది. వాడి పెన్ను కాదు, వాడి చేయి కాదు, వాడి బుక్ కాదు. ఎవరెవరైతే 25 marks అబోవ్ వచ్చినాయో వాళ్ళు 1 time రాయాలి. 25 marks బిలో వచ్చిన వాళ్ళు ఒక 5 times రాయండి. 20 కన్నా బిలో వచ్చిన వాళ్ళు 10 times రాయండి. ఇటు సైలెంట్ ఉండొచ్చు కదా పూగ్గాడు. సరే ఇటు 15 వచ్చినాయి సార్ అన్నాడు. అయిపోయేది అక్కడితో. అరే నీకు 20 times రా అన్నాడు. ఎలా రాస్తాను నేను?
సెలవులు ఎందుకు ఇచ్చారు? రోజు నేను స్కూల్కి వచ్చి రాయడం మొదలుపెట్టిన 20 టైమ్స్ అవ్వదు అది. సెలవులు అయిపోయే వాటికి రవిగాడు ఏం చేశాడంటే ఒక ఐడియా ఇచ్చాడు. వండర్ఫుల్ ఐడియా. రాశాను. కార్బన్ పేపర్లు ఉంటాయా, పెట్టేసి రాసేయి అన్నాడు. వండర్ఫుల్ అనుకున్నాను. కానీ చెప్పాడు, అరే నేను కూడా అదే ఫాలో అవుతున్నా, నేను బ్లాక్ పెడతా, నువ్వు బ్లూ పెట్టు అన్నాడు. ఓకే, వెరీ నైస్ అన్నాను. సరే అని చెప్పి ఓం అని స్టార్ట్ చేశాను. 4 ఓములు దిగినాయి. అమ్మాయి ఇదేదో తేడాగా ఉంది, ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఒక్కొక్క క్వశ్చన్ 5 టైమ్స్ పడేలాగా, క్వశ్చన్ ఒక పేపర్ పడేలాగా నీట్గా రాసుకెళ్ళాను అనమాట. వీడేం చేశాడు, వీడు కూడా రాశాడు. బుక్స్ అన్నీ పెట్టేయండి అన్నాడు. పెట్టేసిన తర్వాత అందరు కరెక్షన్లు అయిపోయినాయి. అంతా అయిపోయిన తర్వాత బుక్స్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు మా మ్యాథ్స్ వాడు. ఇలా చూసా, లెగవరా నువ్వు అని. ఎస్ సార్. ఎన్నిసార్లు రాసావు నువ్వు అంటే 20 టైమ్స్ సార్. ఫాట్ అని కొట్టాడు. అప్పుడు వరకు మాట్లాడుకున్న సైలెంట్. నెక్స్ట్ ఎవరిని కొడతారు, ఎప్పుడు తెలియదు, సైలెంట్ కొన్నారా, సైలెంట్గా ఉన్నా. సార్ అంటే మ్యాథ్స్ నీకు రాదా నాకు రాదా అన్నాడు. నీకు వచ్చలేదో నాకు తెలియదు, నాకైతే రాదు. నాకు రాదు. చెప్పు, ఎన్ని కార్బన్ పేపర్లు పెట్టావు అన్నాడు. సార్ వాట్ సార్, 20 టైమ్స్ కదా. నేను రాసింది ఎన్నిసార్లు? నేను రాసింది 2 సార్లే. 10 పేపర్లు పెట్టా, లాస్ట్లో పడలేదు కూడా. సరిగ్గా పడలేదు కూడా ప్రింట్. ఫస్ట్ దేమో శిల్పి చెక్కినట్టు చెక్కి, పైగా అయిపోయింది నా పని, అక్కడితో చెక్కేయడమే. పటాపట కొట్టాడు. అయిపోయిన తర్వాత నేను కూర్చున్నా. పక్కన రవిగాడు, ఎరా నేను కొట్టలేదేంట్రా? ఎవరు నన్ను కొట్టర్రా? పైనేమో బ్లూ పెన్ ఉంటుంది, కిందేమో కార్బన్ ఉంటుంది. వీడు అన్ని కార్బన్ పేపర్తో రాసినట్టు రాసి ఫస్ట్ పేపర్ చించేసాడు. వీడు నా మైండ్, అరే బ్లూ నన్ను రాయమని, బ్లాక్ నువ్వు రాస్తా అని చెప్పినప్పుడే చెప్పాలి కదరంట. అరే ఇలాంటి సింపుల్ థింగ్స్ నీకు తెలియాలి కదరా. జీవితం నాశనం అయిపోయింది. ఓ రోజు ఏమైందంటే, అరే నీకు ఇది లాస్ట్ ఛాన్స్ రా అన్నాడు. నా భయం వేసింది, ఇది నీకు ఆఖరి దినం అన్నట్టు అనిపించింది నాకు. ఏదో పెట్టాడు ఇటు పెంట. ఈరోజే నువ్వు ప్రియాంకకి ఐ లవ్ యూ చెప్పాలి, ఓకే అనేస్తుంది అమ్మాయి అన్నాడు. ఎందుకంటదిరా? నాకెందుకో ఆస్ట్రాలజికల్గా సైన్స్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఒరే 2 స్టార్స్ పేర్లు చెప్పరా అని. సన్ను మూను అన్నాడు. అదే అడిగి వచ్చిన ఆస్ట్రాలజీ. వాడు నాకు ఆస్ట్రాలజికల్ సైన్ ప్రకారం చెప్తున్నాడు. వాడు ఇంకా ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీ అనుకుంటున్నాడు. వాడు ఇంకా అలాంటి పొజిషన్లో ఉన్నాడు. వాడి మాటలు నేను నమ్మేసి ఆ టైంలో నేను ఎరుపుకును కదా. సరే ఎందుకు అంటే, ఈరోజు ఏంటి అనుకున్నావు స్పెషల్ అన్నాడు. ఏంటి మ్యాథ్స్ వాడు రావట్లేదా? కాదోడు వచ్చాడు అంటే ఇంకేం స్పెషల్స్ ఉండవు మనకి అన్నాను. అరే కాదురా, ప్రియాంక బర్త్డే రా ఈరోజు అన్నాడు. నైస్. ఏంటో ప్రియాంక బర్త్డే అయితే నా బర్త్డేలా ఫీల్ అయిపోతున్నాను నేను. సరేనా, ఒక్కొక్కరికి చాక్లెట్లు పంచడానికి వచ్చింది ఆ పిల్ల. వాడు తీసుకున్నాడు, నేను తీసుకున్నాను, ఇంకోటికి ఇచ్చింది. వెనక నుంచి వెళ్తుంటే, యాక్చువల్గా నువ్వు వీడికి ఎక్స్ట్రా ఇంకో 2 ఇవ్వాలి అన్నాడు. ఏమి ఇవ్వాలి రావు? ఓరు నాకొద్దు, వద్దురా ప్లీజ్ రా అంటే, నువ్వు చెప్తావు అని చెప్పామంట. రే తర్వాత చెప్తా ప్లీజ్ రా వద్దురా అంటే. ఆ పిల్ల అక్కడే ఉంటుంది ఇలాగా, ఏంటి అన్నట్టు, ఇవ్వు వీడికి ఇవ్వు. అందరికీ పంచిన తర్వాత మిగిలింటే ఇస్తా అన్నది. అలాగే అన్నాడు వీడు. సరే సావని చెప్పి ఇచ్చింది. అలాగే ఇప్పించారా అంటే, ఎందుకురా నాకు వద్దా తీసుకునేది వీడు. రే ఎక్కడ తగిలేవురా నువ్వు నాకు. సరే బ్రేక్, ఇంటర్వెల్, రీసెస్ టైం వచ్చింది. రే వెళ్ళిపోరా, వెళ్ళి మాట్లాడే. వండర్ఫుల్ టైమింగ్ ఇది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పు ఫస్ట్. చెప్పేటప్పుడు చెయ్యి వాళ్ళరే అన్నాడు. నాకు అదే తేడాగా ఉంది. చేయించి ఏది నీ చేయిటి, ఇదిగో అందరూ చూడండి,
ఇలా ఆడి ఈ సెకండ్ ఆడే నేర్పించాడు. అందరూ చూడండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఐ లవ్ యూ అనాలంట. నాకెందుకో అరే ఇది వర్కౌట్ అవ్వదురా, అంతా బాగానే ఉంది కానీ నువ్వు గోకేవి చూసావా, అక్కడ నాకు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. మగాడివి నువ్వు గోకితేనే అలాగుందంటే నేను వెళ్ళి దాన్ని గోకితే ఎంత పెద్ద ఇదవుద్దో నాకేదో భయంగా ఉంది, ప్లీజ్ ఇదంతా వర్కౌట్ అవ్వదు వరకే అని చెప్పారు. అరే నీకు తెలియదురా అమ్మాయిలు వీటికే పడతారా అన్నాడు. నో వండర్ వాడు హెచ్పి అంటే ఏంటి అని అడిగినప్పుడే వాడిని కట్ చేయాల్సింది నేను. ఐ డిడ్ ఏ మిస్టేక్. అమ్మాయిలు వీటికే పడతాడరా అన్న. అరే నువ్వు కాన్ఫిడెంట్ అంటే అరే నిజంగా 10th క్లాస్ అన్నీ ఇలాగే పడేశాడు అంటారా అన్న. ఓకే ఓకే ఫైన్. అలా లేస్తే అంటే అన్న ఈ స్టైల్ మార్చరాదే అన్నాడు వెనకాల నుంచి. వాడికి వాడు శ్రీకాంత్ అనుకుంటే పర్లేదు, నన్ను చిరంజీవి అనుకుంటున్నాడు చూసావా, అది రాను. సరే అని చెప్పి వెళ్ళా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చా. ఏ నడుస్తున్నాడు ఆడు, అరవకురా కూర్చోరా నవ్వుతూ మాట్లాడింది ఆ పిల్ల, పడిపోయిందే. ఏం పడలేదు, నువ్వు అనుకున్నది ఏం జరగలేదు. అదేంట్రా నిన్ను చూసి నవ్వింది కదరా అంటే, నవ్వితే అసలు ఏమైంది అక్కడ అన్నాడు. నేను వెళ్ళా అమ్మాయి దగ్గరికి, హ్యాపీ బర్త్డే చెప్పడామనే వెళ్ళాను. వెళ్ళి ప్రియాంక అనగానే ఇలా చూస్తే హా అంది. ఒక మగాడి జీవితంలో మైండ్ బ్లాక్ అయిపోయే సంఘటన కానీ సన్నివేశం కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉంటే అమ్మాయి మన కళ్ళల్లో చూసి అందరు ఇంకేం గుర్తురావు నీకు, 2 టేబుల్ కాదు 1 టేబుల్ కూడా గుర్తురాదు, 1 1 సార్ అంటే 11 అంటావు, అంత గయా నువ్వు. అందరా ఇంకేం చేయాలి అర్థం కాక ప్రియాంక లబ్బరేవా అన్నాను. లబ్బర్ అన్నందుకే నవ్వింది. ఆ లబ్బర్ అంటం కూడా ఈడే నేర్పించాడు నాకు. వరస్ట్ ఫ్రెండ్. ఫేర్వెల్ వచ్చిన తర్వాత వాడు వచ్చి మనం ఇంక విడిపోతున్నాం. ఎందుకు విడిపోతాం అన్న, నేను స్కూల్ మారిపోతున్నాను అన్నాడు. ఓకే అయితే దెంగే వద్దు థ్యాంక్స్ అన్న. ప్రియాంక కూడా వెళ్ళిపోతుంది అనగానే నాకు బాధేసింది కదా, క్లాస్లో మంచి అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే సరే ఇప్పటికైనా నీకు లాస్ట్ ఛాన్స్. ఇది లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడల్లా కిండర్ జాయ్ బాల్స్ నోట్లోకి వచ్చేస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. అందరూ ఫేర్వెల్ రోజు ఏంటంటే పేర్లు అవి రాసుకుంటారు కదా, ఇక్కడ ఏం చేశాడు తెలుసా, వెనకాల పెద్దగా అరే నీకు ఒకటి రాస్తారా అని రాశాడు, ఐ లవ్ ప్రియాంక అని రాశాడు. అడిగి తెలుసు నేను చెప్పలేనని, నేను పెద్ద ఇంట్రోవర్ట్ నా కొడుకుని తెలుసు. ఐ లవ్ ప్రియాంక. అసలు ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందంటే ఆ రోజు, నేనా మ్యాథ్స్ వాడు ఎలా కొట్టాడంటే అసలు నువ్వు ఈ స్కూల్ మానేయాలి, మీ డాడీని తీసుకురా, నెక్స్ట్ అసలు సీట్ లేకుండా చేస్తాను నేను. ఏంటిది నేను చెప్పలేను, అది రాసింది వాడే అని. నేను మంచోడిని. అలా వాడు నా స్కూల్లోంచి వెళ్ళిపోయాడు, ప్రియాంక వెళ్ళిపోయింది, ఆ షర్ట్ అలా మిగిలిపోయింది చాలా కాలం. లేదు అంత లేదు, మా మమ్మీ వాతలు పెట్టేస్తుంది అలాంటివి చూస్తే. నేనే చాలా కాలం దాసా, కొంతకాలం తర్వాత నేనే వదిలేసా, ఇంకా వేస్ట్, జస్ట్ 6 months అంతే. ఆ తర్వాత సునీత వచ్చింది క్లాస్లోకి. యా దట్స్ బీన్ మై సెట్ గైస్. సో యా థ్యాంక్ యూ గైస్.